इसी व्यापक दृष्टिकोण को हमारे साथ साझा करने के लिए मैं आमंत्रित करता हूं श्री पल्ले गंगा रेड्डी जी, अध्यक्ष राष्ट्रीय हल्दी बोर्ड से कि मैं निवेदन करता हूं कि आप संबोधन करें। ఈనాటి ఈ రైతుల ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర గవర్నర్ శివప్రదాస్ శుక్లా గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారికి, నగర మేయర్ ఉమారాణి గారికి, జిల్లా కలెక్టర్ లోవేష్ మిశ్రా గారికి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దానకిషోర్ సార్ గారికి, మా టర్మరిక్ బోర్డు కార్యదర్శి అయినటువంటి భవానీశ్రీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నా రైతు సోదరులకు, సోదరిమణులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, గతంలో అనేక సంవత్సరాలు ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు కావాలనేటువంటి ఆలోచనతోని, లక్ష్యంతో రైతులు అనేక సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఆ రోజుల్లో రైతులకు పడుతున్నటువంటి కష్టాలని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి, నేను తప్పకుండా నా టర్ములో పసుపు బోర్డు సాధించి తీసుకొస్తా అనే మాట ఇచ్చి, ఆయన 5 సంవత్సరాల టర్ము లోపలనే పసుపు బోర్డు ఇస్తామని చెప్పేసి భారత ప్రభుత్వంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పసుపు బోర్డు అనౌన్స్ చేయించి, ఆ పసుపు బోర్డుకు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి సామాన్య కార్యకర్తని జాతీయ స్థాయి చైర్మన్ గా చేయడం, ఇవన్నీ విషయాలు కూడా మనమందరం కూడా చూసినాం. పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినాం, అనేక విషయాలు పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత రైతులకు పసుపు బోర్డు ద్వారా ఏ రకంగా మనం సేవ చేయగలుగుతామనేటువంటి విషయంలో అనేక విషయాల్లో రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ, బాయిలర్స్ కానీ, పాలిస్టర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, ఇంకా కావాల్సినటువంటి పసుపు తీసేటటువంటి మెషినరీస్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా సమకూర్చాలా, ఒక రైతుగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, పసుపు పండించినటువంటి వ్యక్తిగా, కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి ఆలోచనతోని, ఇంకా ఏ రకంగా రైతులకు సేవ చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోని టర్మరిక్ బోర్డు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. టర్మరిక్ బోర్డు ఏర్పాటైనప్పుడు ఈ దేశం నుంచి ప్రపంచ దేశాలకు దాదాపు 1600 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ ఉంటే, ఈ రోజు 2100 కోట్ల రూపాయలకు ఎక్స్పోర్ట్ ని పెంచడం జరిగింది. అదేవిధంగా 2030 వరకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి టార్గెట్ పసుపు బోర్డుకు 5000 కోట్లకు ఎక్స్పోర్ట్ ని పెంచాలని చెప్పేసి పసుపు బోర్డుకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పసుపు బోర్డు ముందుకెళ్తా ఉంది. అనేక దేశాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ప్రపంచంలో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ విషయంలో ప్రపంచానికి తెలియజేయడం, పసుపు ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేయడం. పసుపు గతంలో మనము పూజలకు, వంటింట్లకు మాత్రమే అనుకునే వాళ్ళం. పసుపు అనేక రంగాల్లో అనేక రకాలుగా పనికొస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పసుపు కాస్మెటిక్స్ లో గానీ, ఫార్మాస్యూటికల్స్ గానీ, ఆయుర్వేదిక్ లో గానీ, కలర్స్ లో గానీ, నేచురల్ కలర్స్ లో గానీ అనేక రకాలుగా పనికొస్తా ఉంది. అదే రకంగా పసుపు సంబంధించిన ఆధారితమైనటువంటి ఉప ఉత్పత్తులు, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అనేకం తయారవుతున్నాయి. పసుపు ప్రాముఖ్యతను గుర్తించినటువంటి ప్రపంచం మన భారతదేశం నుంచి దాదాపు 68% ప్రపంచానికి మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో రైతులకు కావాల్సినటువంటి నూతన అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాల విషయం గానీ, ఇంకా కావాల్సినటువంటి మిషనరీ ఇన్పుట్స్ గానీ, అవన్నిటి కూడా పసుపు బోర్డు ద్వారా రైతులకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మార్కెటింగ్ విషయంలో గానీ, ఎక్స్పోర్ట్ విషయంలో గానీ వాటన్నిటిని కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు, ఆర్గానిక్ ఫార్మర్స్ కు అండ్ ఎక్స్పోర్టర్స్ కు కలిపి ఈ రోజు ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారి సమక్షంలో కార్యక్రమం కూడా ఈ రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి ఏ ఇష్యూ ఉన్నా కానీ టర్మరిక్ బోర్డు ముందుండి పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎంతవరకైనా రైతుల కోసం హెల్ప్ చేయడానికి, రైతుల కోసం పనిచేయడానికి టర్మరిక్ బోర్డు సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్